హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద్ ఆరాధ్య వ్లాగ్స్. మేమైతే బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. సో లాస్ట్ ఇయర్ మా కీర్తం సెకండ్ బర్త్డే వీడియో అండి. అప్పుడైతే మన ఛానల్ క్రియేట్ చేసలేదు కనుక ఈ ఇయర్ కీర్తం థర్డ్ బర్త్డే వీడియోతో పాటు సెకండ్ బర్త్డే వీడియోని కూడా ఎడిట్ చేసి మీకు చూపించేస్తున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఒకే వీడియోలో 2 బర్త్డే పార్టీస్ అయితే చూసేయండి. మరి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూద్దాం. కీర్తం సెకండ్ బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసామండి. అప్పుడు మా రిలేటివ్స్ అందరూ కూడా అండ్ అలాగే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరినీ పిలిచి బాగా చేసామండి. ఇంకా కీర్తం అయితే ఆ క్యాండిల్ని ఊదలేకపోతుంది. అందరూ అయితే గట్టిగా ఊదని చెప్పి గట్టిగా ప్రెజర్ చేయడంతో మొత్తానికైతే ఊదేసింది. ఇంకా కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేసేసాము. మేము వేసుకున్న ఆ కాంబోస్ అయితే నాకు బాగా లైక్ అయ్యి నేను ఒక బొటిక్లో అయితే చేయించుకున్నానండి ఆ కాంబో. అండ్ ఇప్పుడైతే కీర్తి చూడండి, అందరూ వచ్చి అక్షింతలు వేస్తున్నారు. నాకు నేను ఎందుకు వేసుకోకూడదని చెప్పి తన అక్షింతలు తానే వేసేసుకుంటుంది తల మీద. ఇంకా అలాగే కేక్ కూడా తనే కట్ చేసాక తనైతే ఫస్ట్ టేస్ట్ చేసేసింది. తన కేక్ని తనే ముందు తింటుంది. ఇంక ఇప్పుడైతే థర్డ్ బర్త్డే కూడా స్టార్ట్ అయిపోతుంది. చూసేయండి మరి. యాక్చువల్లీ కీర్తమ్మ ఈ థర్డ్ బర్త్డేకి ఎర్లీ మార్నింగ్ విష్ చేసేటప్పుడు కొంచెం స్పెషల్గా ఏమైనా చేద్దామని అయితే అనుకున్నామండి. కానీ తన హెల్త్ సపోర్ట్ చేయలేకపోవడం వల్ల ముందు రోజు నైట్ అయితే లైట్గా ఫీవర్ వచ్చింది. కొంచెం అప్సెట్ అయ్యి అయితే మార్నింగ్ నార్మల్గా బెలెన్స్తో అయితే విష్ చేసేసాము వాళ్ళ డాడీ నేను. ఇంకా తను లేచి ఫ్రెష్ అప్ అయ్యాక అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంకా శివాలయంకి వెళ్ళి అర్చన అయితే చేసేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళిపోతున్నామండి. వాళ్ళ అమ్మమ్మ అయితే కీర్తి కోసం పట్టీలు తీసుకుని ఫ్రెండ్. ఇంక ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 3 ఆ టైంలో మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారండి. ఫస్ట్ అయితే వాళ్ళే వచ్చారు. నేను ఇంకా అలాగే వాళ్ళ తర్వాత మా అత్తయ్య మామయ్యలు కూడా వచ్చేసారండి. మాయా రాపారా. పాపం మా అక్క అయితే ముందుగా వచ్చినందుకు పనిష్మెంట్ ఏమో కానండి, కుకింగ్ అంతా కూడా అక్కకే చెప్పేశాను. మటన్ కర్రీ, అలాగే చికెన్ కర్రీ, అండ్ అలాగే చికెన్ బిర్యానీ, ఎగ్స్ కర్రీ, అలాగే పాయసం అండ్ రసం, రైస్ అంతా కుకింగ్ అంతా కూడా అక్క అయితే చేసేసిందండి ఒక్కదాయే. ఇంక ఇప్పుడైతే 6:30, 7 ఆ టైంకి అయితే బర్త్డే కూడా స్టార్ట్ చేసేసామండి. అమ్మ వాళ్ళు రావడమే లేట్, ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు కనుక స్టార్ట్ చేసేసాం. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, సెకండ్ బర్త్డేకి అయితే అందరినీ పిలిచాము. అండ్ థర్డ్ బర్త్డే టైంలో అయితే ఇయర్ 2024 అక్టోబర్ 25న అయితే కీర్తం బర్త్డే అయిందండి. సో ఇంకా నాలాగే మా కీర్తం అయితే స్వీట్ని పెద్దగా లైక్ చేయండి. కాకపోతే బర్త్డే టైం కదా, కొంచెం బాగా ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ఆ సరదాలో కొంచెం ఏదో మనం పెట్టగానే నోరైతే పెట్టాలి. ఇంకా కీర్తమ్మ బర్త్డే కేక్ అయితే వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే తీసుకొచ్చారండి తన కోసం. ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోయింది కదా, అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అయితే అక్షింతలు వేసి బ్లెస్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళు, అలాగే అక్క బావ, మా అత్తమ్మ వాళ్ళు, అలాగే మా ఇంటి పక్కన ఉండే మా ఫ్రెండ్స్, అలాగే మా కీర్తమ్మ ఫ్రెండ్స్ మమ్మీస్ అండి, వాళ్ళు కూడా వచ్చి విష్ చేసి అక్షింతలు వేసి బ్లెస్ చేశారు. అలాగే కీర్తమ్మకి అయితే ఈ సైకిల్ వాళ్ళ పెద్దమ్మ పదినాన్న వాళ్ళు అయితే బర్త్డే గిఫ్ట్గా అయితే ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎప్పటి నుంచో అసలు సైకిల్ అడుగుతుంది. మా వాడైతే మేనగోళ్ళకి తెగ ఫోటోలు తీసేస్తున్నాడండి. ఏటమ్మా ఇప్పుడు
తొక్కించిలా ఇంకా అయితే చూశారు కదా, ఈ బర్త్డేకి అయితే అందరినీ పిలవలేదండి. ఓన్లీ మా అత్తమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, అలాగే మా అక్క, అన్నయ్య వాళ్ళ వారికి మాత్రమే పిలిచాను. ఎందుకంటే కీర్తమ్మకి అయితే కొంచెం హెల్త్ అప్సెట్ అయింది కదా, ముందు రోజు లైట్గా చాతీకి ఏదో పనిలో ఉన్నాడు చూడండి. అస్సలు ఖాళీగా ఉండడు, ఎంత కష్టపడి ఎంత శ్రమపడి ఎన్ని పనులు చేస్తాడో. ఏం పర్వాలేదు, ఆ పొలాలన్నీ ఏడ్ చేస్తారండి. ఇంటికెళ్ళాక ఏదో షేర్ చేస్తావు, ఏదైనా కొత్తగా తయారు చేస్తాం. కొత్తగా ఏ తయారు చేస్తాము? కొత్తగంటే ఏదో మాకు చూపించేది ఎలా కట్ చేస్తాం. ఇంక ఇప్పుడైతే ఇక్కడ అందరం కలిసి ఒకేసారి భోజనం అయితే చేసేస్తున్నామండి. అందరికీ కూడా అమ్మ అయితే వడ్డించేస్తుంది. ఇంక నేనైతే బాగా లేట్ అయింది కదా, కీర్తి పాపకి అయితే బెడ్రూమ్లో అన్నం అయితే తినిపించేస్తున్నాను. అమ్మ అయితే అందరికీ వడ్డించేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.